హలో అండి, నేను ఈ సమ్మర్లో ముంబై ట్రిప్కి వెళ్ళానండి. ఇక్కడ మా రిలేటివ్స్ది ఫంక్షన్ ఉంటే వచ్చానండి. ఈ వీడియోలో నేను ముంబైలో చూసిన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మేము ముంబై దర్శన్ బస్ బుక్ చేసుకున్నామండి. దానికంటే ముందుగా మేము మా అపార్ట్మెంట్కి దగ్గరలో ఉన్న శ్రీ కిట్కాలేశ్వర్ మహాదేవ్ మందిర్కి వెళ్ళామండి. ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు తమ అరణ్యవాస కాలంలో నిర్మించారని చెప్తారు. అందుకే ఈ ఆలయానికి ప్రత్యేకమైన చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఆ తర్వాత మేము ముంబై దర్శన్ బస్సు బుక్ చేసుకున్నాము. సో అందులో మేము 350కి బుక్ చేసుకున్నామండి. తర్వాత మళ్ళీ బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళు మిగతా చూపించే వాటికి ఎంట్రీ ఫీజు కానీ 850 ఛార్జ్ చేశారండి. ముందుగా మేము గేట్వే ఆఫ్ ముంబై అలాగే తాజ్ హోటల్ ఈ రెండు పక్క పక్కనే ఉంటాయండి. ఇక్కడ దిగామండి. ఇక్కడికి దగ్గరలోనే పక్కనే బీచ్ ఉంటుందండి. సో ఇక్కడ మాకు షిప్ బుక్ చేశారండి, కోస్టల్ దర్శన్ అని. అలా సముద్రం మధ్యలో నుంచి ఒకవైపు గేట్వే ఆఫ్ ముంబై అలాగే పక్కనే తాజ్ హోటల్, ఆ రెండు కూడా చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపించాయి. మాకు ఈ ముంబై దర్శన్ బస్సులో 40కి పైగా ప్లేసెస్ని చూపిస్తారండి. కానీ అన్ని బస్సులో నుంచే చూపిస్తారు. ఒక 5 to 6 మార్కే హాల్టింగ్ అనమాట. అక్కడ ఆపి అన్ని ఎంట్రీ ఫీజులు కట్టి లోపలికి తీసుకెళ్తారు. సో అందులో మాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎయిర్ ఇండియా బిల్డింగ్, ఒబెరాయ్ హోటల్, వాంఖేడే స్టేడియం, ముంబై కోస్టల్ రోడ్డు, యాంటెలియా, అంబానీ హౌస్ అండి, బాంద్రా వార్లీ సీ లింక్, సినీ ప్రముఖుల ఇల్లులు. సో ఇలా అన్నీ కూడా 40 వరకు చూపిస్తారు. 40 వరకు వాళ్ళు లిస్ట్ ఇస్తారండి, అవన్నీ చూపిస్తారు. ఇక్కడ సముద్రంపై నుంచి ఫ్లైఓవర్లు నిర్మించారండి. ఒకటి వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి సేతు, ఇది ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. ఇంకోటి బాంద్రా ఓర్లీ సీ లింక్, అలాగే శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫ్లైఓవర్. ఇక్కడ బ్రిడ్జెస్ చాలా అద్భుతంగా కట్టారండి, చాలా బాగున్నాయి. ఈ బాంద్రా ఓర్లీ సీ లింక్ అనేది రాజీవ్ గాంధీ సీ లింక్ అండి. ఇది సుమారుగా 5.6 కిలోమీటర్లుగా ఉందండి. ఈ బ్రిడ్జ్ వచ్చేసి చాలా ఫేమస్ అండి బాంబేలో. ఇంకా అటల్ సేతు వచ్చేసి ఇది 21 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది కూడా చాలా ఫేమస్ అండి. కోస్టల్ దర్శన్ తర్వాత మాకు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం హాల్ట్ ఇచ్చారండి. దీనిని ఇక్కడ ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ అని పిలుస్తారు. ఇది భారతదేశంలోనే అత్యుత్తమ మరియు సమగ్ర మ్యూజియంలలో ఒకటి. కళలు, చరిత్ర మరియు అద్భుతమైన నిర్మాణ శైలిపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అండి ఇది. ఇక్కడ ఉన్న విస్తారమైన సేకరణలు మరియు అందమైన ఆర్కిటెక్చర్ మనల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మెరైన్ డ్రైవ్కి వెళ్ళామండి. అక్కడ ఫోటోగ్రఫీ కోసం దింపారు. ఇక్కడ డే టైంలో ఏం పెద్దగా ఉండదండి, ఈవినింగ్ టైంలో బాగా క్రౌడ్ ఉంటుందండి. తర్వాత ఒరామా 2D షోకి తీసుకెళ్లారండి. ఇక్కడ ఒక 2D షో వేశారండి, స్నేక్స్ది అట్లా యానిమల్స్ది, అది కూడా చాలా బాగుందండి. తర్వాత మాకు సిద్ధి వినాయక టెంపుల్ తీసుకెళ్లారండి. ఇది ముంబైలో చాలా ఫేమస్ అండి, తప్పకుండా దర్శించుకోవాలి. పక్కనే కొంచెం దూరంలో మహాలక్ష్మి టెంపుల్ కూడా ఉంటుంది, ఇది కూడా చాలా ఫేమస్ అండి. ఈ దర్శనం అయ్యాక మేము లంచ్కి వెళ్ళామండి. ఆ తర్వాత మేము నెహ్రూ సైన్స్ మ్యూజియంకి వెళ్ళామండి. ఇది కూడా చాలా బాగుందండి, అసలు చాలా ఫేమస్ ఇక్కడ ఇది. ఇక్కడ 1977లో లైట్ అండ్ సైట్ అనే మొదటి ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 1979లో ప్రపంచంలోనే మొదటి సైన్స్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే 1985 నవంబర్ 11న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు దీన్ని ప్రజలకు ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి సంవత్సరము ఇక్కడ 7 లక్షలకు మంది పైగా వస్తున్నారండి. ఇక
ఇంకా లాస్ట్ వచ్చేసి జూహు బీచ్ అండి. ఇక్కడ బీచ్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మేము స్పీడ్ బోట్ రైడ్ ఎక్కామండి, చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది ఈ రైడ్. అలాగే ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కూడా తీసుకున్నామండి. ఈవినింగ్ ఇక్కడ బీచ్ దగ్గర చాలా బాగుందండి. చూడండి అలలు ఎంత బాగా వస్తున్నాయి, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ముంబై బీచ్లలో జూహు బీచ్ చాలా ఫేమస్ అండి. సో మా ట్రిప్ 7 కల్లా కంప్లీట్ అయింది. మేము ఇంటికి వచ్చేసరికి 11 అయిందండి. ఇది ముంబై దర్శన్ ట్రిప్. అలాగే ముంబైలో బాగా ఫేమస్ అంటే కింద చాట్ ఐటమ్స్ అన్నీ ట్రై చేసామండి మేము ఇక్కడ. తర్వాత మేము మరుసటి రోజు మేము హజ్ అలీ దర్గాకి వెళ్ళామండి. ఇది బస్సులో చూపించలేదండి, మేము సపరేట్గా వెళ్ళాము. ఇది కూడా చాలా ఫేమస్ అండి ముంబైలో, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ముంబైలో తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఇది ఒకటండి. సముద్రం మధ్యలో ఉన్న అందమైన దర్గా, బీచ్ నుండి నడిచి వెళ్ళే మార్గం. ఇక్కడ మేము దర్గా దర్శించుకున్న తర్వాత సముద్రంలోకి వెళ్ళామండి. ఇక్కడ చిన్న చిన్న షెల్స్, అదే గవ్వలు, శంకులు, అలాగే స్టోన్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి. ఇక్కడ మేము కొన్ని తీసుకొని వచ్చుకున్నాము. మేము సమ్మర్లో వెళ్ళాము కదండి, అంత వాటర్ అనేది బాగా వెనక్కి ఉంది. వర్షాకాలంలో అయితే చాలా ముందుకుంటుందంటండి. అలాగే మేము ములుంద్ షాపింగ్ మార్కెట్కి వెళ్ళామండి. ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి, అన్నీ చాలా చీప్గా దొరుకుతాయి. అయితే అన్ని చోట్ల కూడా మనం బార్గెన్ చేయాలండి. అలాగే ముంబైలో చాలా ఫేమస్ కొలాబా షాపింగ్. ఇక్కడ జ్యువెలరీ కానీ, స్టైలిష్ యాక్సెసరీస్, ట్రెండీ డ్రెస్సులు, ఫుట్వేర్, హ్యాండ్ క్రాఫ్ట్స్ బాగా ఉంటాయండి. బాగా బార్గెన్ చేయాలండి. అలాగే ఇక్కడ లియోఫోల్డ్ కేఫ్ మెండేగర్ వంటి ప్రసిద్ధ రెస్టారెంట్లు ఉన్నాయి. పెద్ద షోరూమ్స్తో పాటు చిన్న స్ట్రీట్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఆర్ట్ గ్యాలరీలు, NGMA, రీగల్ సినిమా వంటి చారిత్రక ప్రదేశాల మధ్యలో ఉందండి ఇది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో చాలా సందడిగా ఉంటుంది. అలాగే ఇక్కడ మేము దాదర్ మార్కెట్ కూడా చాలా ఫేమస్ అండి, బట్ మేము అది విజిట్ చేయలేదు. సో ఇదండి మా ముంబై మొత్తం టూరు. బాంబే కంటే ముందు మేము 2 months బ్యాక్ గోవా వెళ్ళానండి. దాని వీడియో కూడా నేను నెక్స్ట్ సెండ్ చేస్తాను. సో మీకు మరిన్ని ట్రావెల్ వ్లాగ్ కోసం, అలాగే ఫైనాన్షియల్ టిప్స్, ఫుడ్స్ రెసిపీస్ గురించి దిస్ ఈజ్ లీలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.